వెల్కమ్ టు మెగానన్ టీవీ. బన్నెన్ టాపిక్. ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగక తప్పదు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదన్నట్లు మధ్యప్రాచ్యంలో రగులుతున్న సెగలు ఇప్పుడు పాకిస్తాన్ను తాగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్తో పాకిస్తాన్ అట్టడుగుతుంది. ముఖ్యంగా కరాచీ నగరం నిరసనకారుల ఆగ్రహంతో తూటాల మూతతో రక్తసిక్తమైంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుంది ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం మధ్యప్రాచ్యాన్ని కుదిపేస్తుంటే ఆ మంటలు ఇప్పుడు పొరుగున ఉన్న పాకిస్తాన్ను దహించి వేస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా కరాచీ వీధులు రక్తసిక్తమయ్యాయి. అమెరికా కాన్సులేట్ ముట్టడి, మైనర్ల కాల్పులు, 12 మంది ప్రాణాలు గాల్లో కలవడం వెరసి కరాచీ ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. ఇరాన్ ఆత్మీయ నేత ఖమేనీ మరణ వార్త పాకిస్తాన్లోని షియా వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. దీనికి తోడు ఇరాన్ భూభాగంపై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ దాడులను నిరసిస్తూ కరాచీలోని వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. శాంతియుతంగా ప్రారంభమైన నిరసన చూస్తుండగానే హింసాత్మకంగా మారింది. ముందు వెనక చూడని ముందడుగు ముప్పు తెచ్చి పెడుతుంది. నిరసనకారుల ఉధృతిని అంచనా వేయడంలో స్థానిక యంత్రాంగం విఫలమైందా, లేక భావోద్వేగాలే శాంతి భద్రతలను అదుపు తప్పేలా చేశాయా? కరాచీలోని సుల్తానాబాద్ నుండి మాయ్ కొలాచీ వైపు సాగిన నిరసన ప్రదర్శన ఒక మహాప్రవాహంలా అమెరికా కాన్సులేట్ వైపు దూసుకెళ్లింది. కరాచీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే డిప్లొమాటిక్ జోన్ ఒక్కసారిగా యుద్ధ రంగంగా మారింది. సుల్తానాబాద్ మీదుగా వచ్చిన వేలాది మంది నిరసనకారులు భద్రతా వలయాలను ఛేదించుకొని అమెరికా కాన్సులేట్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మిన్నంటిన నినాదాలు చేస్తూ రాళ్ల దాడికి దిగారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో కాన్సులేట్ రక్షణ బాధ్యతలు చూస్తున్న అమెరికన్ మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది నేరుగా రంగంలోకి దిగారు. తమ ప్రాణాలకు, కాన్సులేట్ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని భావించిన మెరైన్లు గుంపును చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. మెరైన్ల కాల్పుల్లో కనీసం 12 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల ధాటికి మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని జిన్నా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ప్రాంగణం బాధితుల బంధువుల ఆర్తనాదాలతో మారుమోగిపోతోంది. కంచే చేను మేస్తే కాపరి ఏం చేస్తాడు? దౌత్య కార్యాలయాలకు రక్షణ కల్పించాల్సిన మెరైన్ల తుపాకులు ప్రజల వైపు మళ్లటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనతో అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మరోసారి సందిగ్ధంలో పడ్డాయి. దౌత్య కార్యాలయాలు అంటే శాంతికి చిహ్నాలు. కానీ నేడు పాకిస్తాన్లోని అమెరికన్ కాన్సులేట్ రణరంగంగా మారింది. నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. బుల్లెట్ల వర్షం కురిసింది. ప్రాణాలు గాల్లో కలిశాయి. భద్రతా వలయాలను చీల్చుకుంటూ దూసుకొచ్చిన నిరసనకారులు, వారిని అడ్డుకునేందుకు అమెరికన్ మెరైన్స్ జరిపిన కాల్పులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. పాకిస్తాన్లో నిరసనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది చివరకు ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది. పాకిస్తాన్లోని అమెరికన్ కాన్సులేట్ భవనం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. వందలాది మంది నిరసనకారులు ప్లకార్డులతో భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అక్కడి స్థానిక పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ నిరసనకారుల ఉధృతి ముందు ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ముందుగా ఏర్పాటు చేసిన మొదటి, రెండవ అంచె భద్రతా వలయాలను నిరసనకారులు ఒక్కసారిగా ఛేదించారు. గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో కాన్సులేట్ లోపల రక్షణగా ఉన్న అమెరికన్ మెరైన్ దళాలు అప్రమత్తమయ్యాయి. అది కేవలం నిరసన మాత్రమే కాదు, ఒక దౌత్య భవనంపై జరుగుతున్న దాడిగా వారు పరిగణించారు. అతి వినయం ధూర్త లక్షణం, అతి కోపం ఆత్మ వినాశనం. శాంతియుతంగా ఉండాల్సిన నిరసన పరిధి దాటి భద్రతా వలయాలను ఛేదించడంతో అది వినాశనానికి దారితీసింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆత్మరక్షణ కోసం, కాన్సులేట్ భవన రక్షణ కోసం లోపల ఉన్న అమెరికన్ మెరైన్లు కాల్పులు జరిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ కాల్పులు చాలా తక్కువ సమయంలోనే ముగిసినప్పటికీ జరిగిన నష్టం మాత్రం అపారం అన్నట్లు తెలుస్తోంది. మంట పుట్టకుండా పొగరాదు, తూటా పేలకుండా ప్రాణం పోదు. లోపల చొరబడగానే నిరసనకారుల ప్రయత్నమే ఆయుధాలు చేతబట్టి మెరైన్లను ట్రిగ్గర్ నొక్కేలా చేసింది. అంతమంది ప్రాణాలు పోయినా, ఇంతటి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నా ఇప్పటి వరకు అటు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కానీ, ఇటు అమెరికా ప్రతినిధుల నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పాక్ అధికారులు ప్రాథమిక విచారణ చేపడుతున్నట్లు సమాచారం ఇస్తున్నప్పటికీ మరణాల సంఖ్యను ధృవీకరించడానికి వెనకాడుతున్నారు. అమెరికా విదేశాంగ శాఖ సైతం తమ సిబ్బంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే కాల్పుల ఘటనపై మౌనం వహిస్తోంది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు బాధ్యత ఎవరిది అనే విషయంపై చర్చ జరుగుతున్న వేళ రెండు దేశాల మౌనం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం కాన్సులేట్ పరిసర ప్రాంతాలను సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. కానీ లోపల నిరసన జ్వాలలు ఇంకా చల్లారలేదని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఆస్పత్రుల వద్ద బాధితుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. మరణించిన 8 మంది ప్రాణాలకు సమాధానం చెప్పేది ఎవరనే ప్రశ్న ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కరాచీతో పాటు పాకిస్తాన్లోని ఇతర నగరాల్లోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లాహోర్లోని అమెరికా కాన్సులేట్ వెలుపల వందలాది మంది నిరసనకారులు ధర్నాకు దిగారు. రహదారిపై ప్రార్థనలు నిర్వహించి నిరసన తెలిపారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. స్కార్దూలో షియా ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో నిరసనకారులు యుఎస్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. భవనం పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇస్లామాబాద్, పేషావర్లో కూడా నిరసనలు జరిగే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా పాక్లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. పెద్ద సంఖ్యలో జనం ఉన్న చోటుకు వెళ్లొద్దని ఎక్స్ వేదికగా తెలిపింది. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టుగా ఇప్పుడు ఈ గొడవలకు అమెరికా దాడులు కారణమా లేక నిరసనకారుల దూకుడు కారణమా అన్న చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా సామాన్య పౌరుల రక్తం కరాచీ వీధుల్లో పారడం విషాదకరం. ప్రస్తుతం కరాచీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సెగలు ఆసియా దేశాల్లో అంతర్గత భద్రతను ఎలా దెబ్బతీస్తాయో ఈ ఘటన నిరూపిస్తోంది. అమెరికా రాయబార కార్యాలయం వద్ద జరిగిన ఈ మారణ హోమంపై పాక్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.